హావ్ యూస్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్. విశాఖలో మరొక దారుణం. విశాఖపట్నం అనకాపల్లి జిల్లా అచ్యుతపురం దగ్గర అసెన్షియా అనే ఒక ఫార్మసీ కంపెనీ నిన్న మధ్యాహ్నం 2 నుంచి 2:30 మధ్య ప్రాంతంలో పేలుడుకు గురైంది. దాదాపు 40 మంది ఈ ప్రమాదానికి గురైనట్టు తెలుస్తుంది. సో 17 మంది అక్కడికక్కడే తుది శ్వాస విడిచినట్టు మాకు సమాచారం. కొంతమంది ప్రాణాలు విడిచారు, కొంతమంది ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ఒక్కసారి బయట ఉన్న వాళ్ళ పేరెంట్స్ మాటల ద్వారా మనం తెలుసుకుందాం. ఒకసారి నాతో పాటు మీరు కూడా వచ్చేసారు. నమస్తే అండి. నమస్తే అండి. ఇక్కడ మీ పేషెంట్ ఎవరున్నారు? మా ఫ్రెండ్ అండి. యాక్చువల్గా ఇది మా పీజీ కొలిక్, ఎంఎస్సి ఎనలిటికల్ కెమిస్ట్రీ ఇద్దరు కలిసి చేసాం. ఈజ్ అరౌండ్ 2000 నుంచి నాకు తెలుసు. ఈజ్ 15 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఫార్మా ఇండస్ట్రీ. రైట్ నౌ ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ డిప్యూటీ మేనేజర్ ఇన్ ఎసెన్షియా. అన్ఫార్చునేట్లీ ఇలా జరిగింది. అసలు మీకు ఈ ప్రమాదం జరిగిందని మీకు ఎవరు ఇంటిమేషన్ ఇచ్చారు? వాళ్ళ బావగారు ఉన్నారు. వాళ్ళ బావగారు ద్వారాగా నాకు తెలిసింది ప్రమాదం ఇలా జరిగిందని. చాలా బాధపడ్డాను. నేను యాక్చువల్గా రెడీ ల్యాబ్స్లో చేస్తున్నాను. తెలుసుకుని వచ్చాను. ఇప్పుడు పేషెంట్ని ఐసీయూలో పెట్టారు కదా, సో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా జరుగుతుంది? సో నెక్స్ట్ పేషెంట్ని అంటే చూడడానికి మిమ్మల్ని ఏమైనా అలో చేస్తున్నారా, చేయట్లేదా? ఒక్కసారి మీ మాటల ద్వారా చెప్తారా? పేషెంట్ చూడడానికి అయితే నన్ను అలో చేశారండి. విజిటింగ్ అవర్స్ వచ్చి 4 నుంచి 5కి. పేషెంట్ అరౌండ్ 15 to 20% బర్న్ అయింది ఫేస్కి. రెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మేనేజ్మెంట్ కూడా చాలా బాగా రెస్పాండ్ అయింది. ఇప్పుడే కోళ్ళ లలిత కుమార్ గారు వచ్చారు. ముఖ్యమంత్రి గారు కూడా, నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అరౌండ్ 10 o'clock రావడం జరిగింది. అంతా బాగానే ఉంది, బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు. కాకపోతే అందరినీ ఒకేసారి, అంటే ఇది బర్న్ కేసు కదండి, అందరూ ఇమ్యూనిటీ సిస్టమ్ కరెక్ట్గా ఉండదు. ఎందుకంటే ఏదైనా బ్యాక్టీరియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ వస్తాయని చెప్పేసి వాళ్ళని అందరినీ ఒకేసారి అలో చేయరు. కాబట్టి ఒకేసారి వెళ్ళిపోయారు అనుకోండి, వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే మన ఇన్ఫెక్షన్స్ అవి పేషెంట్కి ఇన్ఫెక్ట్ అవుతాడు. సో బర్న్ కేసులో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బర్నింగ్ అయినప్పుడు ఎలా ఉంటుంది ఏంటనేది కొన్ని గౌనింగ్ ప్రొసీజర్స్ అవి ఉంటాయి, దాన్ని బేస్ చేసుకుని వెళ్ళాలి. మైన్యూట్ లెవెల్లో ఏమైనా ఇన్ఫెక్ట్ అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్లో. సో దాన్ని చూసుకొని మనం వెళ్ళాలి. అందరికీ ఆతృత ఉంటుంది, లోన్ పేషెంట్కి ఎలా ఉంది ఏంటని చూడాలి ఉంటుంది. కానీ మనం దాన్ని చూసుకొని అక్కడ ఎలా ఉంటుంది, ఆ పేషెంట్ కండిషన్ ఎలా ఉంది ఏంటని చూసుకొని వెళ్ళడం అనేది ఉత్తమం అనుకుంటాను. ఎవరో ఒకరో ఇద్దరు వెళ్ళి ఒక 10 to 15 days తర్వాత వార్డుకి షిఫ్ట్ చేసిన తర్వాత వెళ్ళి చూస్తే బెటర్ అని అనిపిస్తుంది, నా ఒపీనియన్. ఇట్స్ ఆల్ అబౌట్ మై ఒపీనియన్. మీరు పేషెంట్తో మాట్లాడారా? నేను మాట్లాడానండి. ఏమన్నారు? అసలు ఈ ప్రమాదం జరగడానికి కారణం ఏంటండి? సో చాలామంది అంటున్నారు ఏదో జరిగింది, ఏదో కెమికల్ రిలీజ్ అయింది, సో దానివల్ల ఏదో ఒక స్మోక్ రిలీజ్ అయింది, ఏదో చెప్తూనే ఉన్నారు. కానీ ప్రాపర్గా అసలు ఎవరు ఏం చెప్పట్లేదు. ఒకసారి మీరు పేషెంట్తో మాట్లాడారు కాబట్టి, ఆ ప్రమాదంలో ఆయన ఉన్నారు కాబట్టి ఆయన ఏం చెప్పారు ఒకసారి మీకు చెప్తారు? ఒకసారి ఆయన మీకు ఏం చెప్పారు చెప్పండి ఒకసారి. ప్రమాదం అంటే ఇవి మైన్యూట్ థింగ్స్ అండి. సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ ఎలా వస్తాయి ఏంటంటే, ప్రమాదం అనేది ఎలానైనా రావచ్చు. యాక్చువల్గా ఏమైందంటే ఒక సాల్వెంట్ రిలీజ్ అయిందన్నారు. ఆ సాల్వెంట్ అనేది అట్మాస్ఫియర్లో కలిసిపోయింది. ఒక స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవ్వడం వల్ల ఇలా జరిగిందని అనుకుంటున్నారు. కానీ ఏంటంటే ఇది అన్ఫార్చునేట్ ప్రమాదమే. కానీ మనం అలా రియలిస్టిక్గా అది ఏం జరిగింది ఏంటనేది రియల్గా అక్కడ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. కానీ అన్ఫార్చునేట్గా ఇలా జరిగింది. ఇప్పుడు ఈ ప్రమాదం జరుగుతున్నప్పుడు ఈ వ్యక్తి అనే ఆయన అక్కడే ఉన్నారు. సో మనకి ఒక ఫైర్ జరుగుతుందని అనగానే సో ఒక అలారం సౌండ్ కానీ, సో వీళ్ళకంటూ ఒక ట్రైనింగ్ సెక్షన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో అలాంటప్పుడు వీళ్ళందరూ అంటే షిఫ్ట్ చేంజ్ అవుతున్నప్పుడు ఇదంతా జరిగింది అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమండి? చెప్తారా ఒకసారి? ప్రతి కంపెనీ కూడా సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి మ్యాండేటరీగా ఫాలో అవుతాయండి. అరౌండ్ వాళ్ళకి వీక్లీ ట్రైనింగ్స్ అని, మంత్లీ ట్రైనింగ్స్ అని, ట్రైనింగ్స్ మ్యాండేటరీగా కండక్ట్ చేస్తారు సేఫ్టీ విషయంలో. ఏ కంపెనీ కూడా ఎవరు కూడా సేఫ్టీలో నెగ్లెక్ట్ చేయరు. ఫార్మా ఇండస్ట్రీలో సేఫ్టీ అనేది ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయరు. ఈవెన్ దో వెన్ ఎవర్ గోయింగ్ టు ద ఎంటరింగ్ ఇన్ టు ద ల్యాబొరేటరీ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా, దెర్ ఈజ్ అన్ గౌనింగ్ ప్రొసీజర్ అండ్ హెల్మెట్ పెట్టుకోవడం, గాగుల్స్ పెట్టుకోవడం అలాంటివన్నీ ఉంటాయి. ఎవరు వెళ్ళి చనిపోవాలని కోరుకోరు బేసికల్గా. కాకపోతే ఏంటంటే ఏదో చిన్న మైన్యూట్ థింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఇలా వెళ్తుంటే ఏదో బస్సు వచ్చి మనల్ని గుద్దేస్తుంది, అది కావాలని గుద్దేస్తుంది, మనం చనిపోతాం అనుకోం కదా. ప్రమాదం అంటే ఏంటి, అన్ఫార్చునేట్గా జరుగుతుంది. మా దాంట్లో ఒకటి ఉంటుంది, మా ఫార్మా ఇండస్ట్రీలో ఫిష్ బోన్ డయాగ్రామ్ అంటారు. మ్యాన్ చేసే మిస్టేక్స్ ఎలా ఉంటాయి, మిషన్ చేసే మిస్టేక్స్ ఎలా ఉంటాయి, అలా కొన్ని టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ ద్వారాగా మ్యాన్లో మైన్యూట్ థింగ్స్ అది ఎలా జరుగుతుంది అనేది మనం చెప్పలేం.
వి కాంట్ ఎక్స్ప్రెస్ ఎలా జరుగుతుందని మనకి అన్నోయింగ్లీ జరిగిపోతుంది. అది అనేది ఒకళ్ళ మేనేజ్మెంట్ తప్పుదని మేనేజ్మెంట్ ద్వారాగా జరిగిందని అనేది తప్పు. సేఫ్టీ ఆఫీసర్ తిరుగుతారు, 100 సేఫ్టీ ఆఫీసర్లు 100 మంది ఎంప్లాయీస్ ఉంటారు, 100 మంది 400 మంది ఎంప్లాయీస్ని ఓ సేఫ్టీ ఆఫీసర్ కంట్రోల్ చేయలేడు కదా. కంట్రోల్స్ మెకానిజమ్స్ ఉంటాయి, కంట్రోల్స్ ఉన్నప్పుడు కొన్ని కొత్త బ్యాచ్లు అవి వేస్తుంటారు. ఆ కెమికల్ ఎలా బిహేవ్ చేస్తుంది, దానికి కెమికల్కి ఒక CAS నెంబర్ అని ఉంటుంది, కెమికల్ అబ్స్ట్రాక్ట్ నెంబర్ అని. దాని బిహేవియరల్ చేంజెస్, బిహేవ్ ఎలా చేస్తుంది, ఆ కెమికల్ ఎలా బిహేవ్ చేస్తుందని రాస్తారు. ప్రతి ఒక్కరు ఫాలో అవుతారు. ప్రతి ఫార్మా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా ఆ కెమికల్ ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటి అనేది అన్నీ ఫాలో అవుతారు. ICH ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఫార్ములైజేషన్ అని ఒకటి ఉంది. దాంట్లో మనకి సేఫ్టీ అనేది మొదట ఉంటుంది. సేఫ్టీని ఎక్కడ నెగ్లెక్ట్ చేయరు ఫార్మా ఇండస్ట్రీలో, మేనేజ్మెంట్ కూడా ఒప్పుకోదు. అంటే అంత నెగ్లెక్ట్ చేయకుండానే సో ఇలాంటి ప్రమాదాలు కూడా చాలా జరుగుతున్నాయి కదండి. ఇప్పుడు మీరు అంటున్నారు సేఫ్టీని ఎప్పుడు కూడా ఫార్మా ఇండస్ట్రీ అనేది నెగ్లెక్ట్ చేయదు, చాలా ప్రికాషన్స్ తీసుకుంటుంది, చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది అని చెప్తున్నారు. సో అంత జాగ్రత్తలు తీసుకున్నా సరే ఎందుకు ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి? ఇంకా కొన్ని రావాలి మనకి. ఏంటంటే కొన్ని అంటే సేఫ్టీ అక్కడ అలారమ్స్ మోగడానికి అక్కడ ఏంటంటే కంట్రోల్స్ ఉంటాయి. కొన్ని ఏంటంటే సెన్సార్లు అన్నీ పెట్టి ఏదైనా ఇంకా బెటర్గా చేస్తే బాగుంటుంది. సెన్సార్లు మోగేటట్టు అనమాట. ఇంకేసి ఏదైనా ఒక సపోజ్ మీథేన్ కానీ ఈథేన్ కానీ లైక్ ఏమైనా వ్యాపరేజ్ అయినప్పుడు సెన్సార్లు మోగి ఇంకా అప్పుడు మనకి డిటెక్ట్ చేస్తాయి. సెన్సార్ PPMs లెవెల్స్లో, PPM అంటే పార్ట్స్ పర్ మిలియన్ అనమాట. ఆ PPMs లెవెల్లో కూడా డిటెక్ట్ చేసి దాన్ని క్యాప్చర్ చేసి వెంటనే ఆటోమేటిక్గా అలర్ట్ చేస్తుంది. అలాంటివి కూడా వస్తే బాగుంటుంది అని ఉంటుంది నా అభిప్రాయం. నమస్తే అండి. నమస్తే అండి. దాదాపు నిన్న మధ్యాహ్నం షిఫ్ట్ చేంజ్ అయినప్పుడు ఈ ప్రమాదం జరిగిందని తెలిసింది. సో దీంట్లో మీ అబ్బాయి ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, మా బ్రదరే సార్ ఉన్నారు సార్. నేను ఈ ఫార్మసీ కంపెనీలో ఎన్ని ఇయర్స్ నుంచి ఆయన వర్క్ చేస్తున్నారు? దగ్గర ఒక 5 years దగ్గర నుంచి చేస్తున్నారు సార్. 5 years అవుతుంది. ప్రమాదం జరిగిన సమయానికి ఆయన అక్కడే ఉన్నారు అంటే ఏ షిఫ్ట్లో ఉన్నారు? ఏ షిఫ్ట్లో ఉన్నారా, B షిఫ్ట్లో ఉన్నారా? జనరల్ డ్యూటీ సార్ అతనిది. అందువల్ల ఏంటంటే మాకు అక్కడే ఉండాలనేసి మాకు కన్ఫర్మ్ అయింది సార్. ఓకే, అందువల్ల మేము వెంటనే ఇన్ఫర్మేషన్ చేయడానికి అనేసి ఇది అయింది సార్. ఈ ఇన్సిడెంట్ ఇలా జరిగిందనేసి మాకు టైం అనేది దగ్గర ఒక 4 గంటల టైం అప్పుడు తెలిసింది సార్. మాకు తెలిసిన వెంటనే మా బావగారు, మా చెల్లిగారు వాళ్ళు డైరెక్ట్గా ఒక కారు మీద వెళ్ళారండి. కారు మీద వెళ్ళిన తర్వాత అక్కడ అంబులెన్స్లోనూ అచితాపురం అటు సైడు హాస్పిటల్లోనూ ఆల్రెడీ జాయినింగ్ అయ్యారనేసి అక్కడ పంపించారనేసి మాకు ఇన్ఫర్మేషన్ కొద్దిగా ఇచ్చారండి. ఇవ్వడంతో అక్కడ కన్ఫర్మ్ చేసుకొని ఆ హాస్పిటల్కి అనేది మేము ఎలవడ్ అయ్యామండి. ఎలవడ్ అయిన తర్వాత అప్పుడు ఆ పేషెంట్ని చూసిన తర్వాత కొద్దిగా మేము ఊపిరి తీసుకున్నామండి. ఎందుకంటే అక్కడ ఇన్సిడెంట్ జరిగింది చాలా ఉధృతంగా ఉన్నదండి, చాలా ఇబ్బందికరమైన విషయమే. కావాలంటే అందులో సేఫ్గా కొద్దిగా పైకి ఇది అవ్వడంతో మేము పేషెంట్ చూడగానే సేఫ్గా ఇది అక్కడ ఇన్సిడెంట్ అంతా ఇదయిందండి. అక్కడ నుంచి మేము మళ్ళీ అక్కడ ఈ డాక్టర్స్ దీన్ని బట్టి అంతా కూడా బాగానే చేశారండి. అంతా చేసిన దాన్ని బట్టి ఎవరెవరు ఎక్కువగా పర్సంటేజ్ దీన్ని బట్టి ఉన్నదాన్ని బట్టి చూసుకొని వాళ్ళని రెఫర్ వేరేగా షిఫ్ట్గా పంపించారండి. ఆ పంపించిన దాన్ని బట్టి మేము కూడా ఎగ్రీ. మాకనేది మేము ఎల్కోట్ సార్, మాది ఎస్కోట్ దగ్గర. మాకు అనేది నైటు దగ్గర 5 గంటకల్లా మాకు తెలిసిందండి. 5 గంటలకు తెలియగానే అక్కడి నుంచి మేము తెల్లవారు 5 గంటలకు మీకు తెలిసిందా? సాయంత్రం 5 గంటలకు తెలిసింది సార్. సాయంత్రం 5 గంటలకు తెలిసింది మీకు? నిన్న సాయంత్రం మీకు 5 గంటలకు తెలిసింది. ఓకే, 5 గంటలకు తెలియగానే అక్కడ ఇప్పుడు ఈ కుర్రోడు తాలూకా డాడీ గారు కూడా సేమ్ అటు ఇటులాగా ఉన్నారండి. అక్కడ కూడా అతను ఒంట్లో బాగోకపోతే ఇక్కడి నుంచి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండేవాడండి పాపం. అందువల్ల ఏంటంటే వీడు ఇక్కడ రావడం మాకు సరిగ్గా ఇన్ఫర్మేషన్ తెలియకపోవడం, అందువల్ల 5 గంటలకు తెలియకపోయేటప్పటికి మా బావాళ్ళు అక్కడ ఉన్నారనేసి సేఫ్గా ఉన్నారనేసి వాళ్ళు మాకు ఫోన్ చేయబోయేటప్పటికి ఉదయాన్నే నేను 4:30 కల్లా బయలుదేరి ఇక్కడికి రావడానికి నేను ట్రై చేశాను సార్. ఈరోజు ఉదయాన్నే మన నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు వైజాగ్ విచ్చేయడం జరిగింది. సో వైజాగ్ విచ్చేస్తూ నారా చంద్రబాబు నాయుడు మన మెడికేర్ హాస్పిటల్ దగ్గరికి వచ్చి నిన్న జరిగిన ప్రమాదానికి గురి అయిన ప్రతి ఒక్క పేషెంట్ని కూడా పరిశీలించడం జరిగింది. ఇక్కడున్న డాక్టర్ సిబ్బంది అందరికీ కూడా ప్రతి ఒక్క పేషెంట్కి కూడా నయమయ్యేలాగా సో మంచి ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు చాలా భరోసా ఇచ్చారు. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా సో చూడమని చెప్పేసి ఇక్కడ ఉన్న సిబ్బందికి కూడా చెప్పడం జరిగింది. చూసారు కదండి. సో మనమైతే ఇప్పుడు ఇక్కడ ఉన్న పేషెంట్స్ వాళ్ళ కుటుంబ సభ్యుల మాటల ద్వారా మనం తెలుసుకున్నాం. సో ఇక్కడైతే ట్రీట్మెంట్ అయితే అందరికీ చాలా చక్కగా అందుతుంది. సో మనమైతే ప్రస్తుతం అయితే ఇక్కడైతే వైజాగ్ మెడికేర్ హాస్పిటల్ అయితే మనం ఇక్కడ ఉన్నాం. సో మనం కూడా
కోరుకుందాం. ఇక్కడున్న ట్రీట్మెంట్ ఎవరైతే తీసుకుంటున్నారో ఆ పేషెంట్స్ తొందరగా కోలుకోవాలని చెప్పేసి.